నా కూతురు కిడ్నాప్ అయింది, దాన్ని ఎలాగైనా కాపాడతారనుకుంటున్న టైంలో ఆ ఏసీపీని కొని కేసు నుండి తప్పుకునేలా చేసావు కదా. చుట్టుపక్కల వాళ్ళకి సుజీ గురించి నూరు పోస్తున్నా ఉన్నదే చెప్పాను. దానివల్ల మీ ఆయన ఊటీ జైల్లో కూర్చోవడం అబద్ధమా? ఇప్పుడు కూడా జైలుకి వెళ్ళడం దానివల్ల కాదా? అమ్మా, గుడ్ మార్నింగ్ సార్. ఈజ్ ఇట్ రియల్లీ గుడ్ మార్నింగ్? భగత్, మీరు చాలా అఫిషియంట్ అని ఈ సైకో కేసులో మిమ్మల్ని అపాయింట్ చేశాను. ఎస్ సార్. దెన్ వేర్ ఇస్ రిజల్ట్? ఇన్నాళ్ళయింది మీడియా, హయ్యర్ అఫీషియల్స్ మనల్ని ఏకిపారేస్తుందయ్యా. టీవీ చూస్తున్నారా? చూస్తున్నాను సార్. సైకో మ్యాటర్లో మన అసమర్థత గురించి స్క్రోల్ చేస్తున్నారు. పైగా వెంకటాద్రి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ అతని క్లోజ్. ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ టైం మిమ్మల్ని అపాయింట్ చేసినందుకు ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నాను. సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ. ఏ డెసిషన్ తీసుకోబోతున్నావు? ఐఎమ్ గోయింగ్ టు రిజైన్ మై జాబ్ సార్. థింక్ ఓవర్ ఇట్. ఇదే ఫైనలా? ఎస్ సార్. ఆ సైకోని పట్టుకోవడానికి నేను పెట్టుకున్న టార్గెట్ టైం రేపటితో ముగుస్తుంది సార్. ఆ సైకో నీకు 24 గంటలు టైం ఇచ్చాడంట కదా. పైగా నేను చిక్కుముడి విప్పుకోమన్నాడంట కదా. అవును సార్, చిక్కుముడి. ఓకే, ఆ చిక్కుముడిని విప్పలేకపోతే రాజీనామానే పెట్టారు. ఓకే సార్. సార్, మీరు రిజైన్ చేయటం ఏంటి సార్? శివ, మీ అమ్మాయి గురించి నువ్వెంత ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు. అవతల శ్రీవల్లి కూడా కుమిలిపోతుంది. మీ బాధను చూస్తూ నిస్సహాయంగా ఉండడం కన్నా మరొక ఎఫిషియెంట్ పర్సన్ వస్తే ఆ సైకోగాన్ని పట్టుకుంటాడేమో. పైగా నాకు 24 అవర్స్ టైం ఉంది. సార్, మీకంటే మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్ వస్తాడని అనిపించడం లేదు సార్. అవును సార్, మీరు ఇలా రాజీనామా చేస్తానంటే బాధగా ఉంది సార్. ఆ సైకోగాడ్ లాంటి చిక్కుముళ్ళు ఎన్నిప్పుంటారు సార్? శ్రీరామ్ సార్, నిన్ను చూస్తే జాలేస్తుందయ్యా. చూస్తే మంచోళ్ళలా ఉన్నావు. ఇవాళ రేపో రిమైండింగ్ పంపిస్తే కష్టం. ఏదో ఒకటి చేసి డబ్బులు కట్టేయకూడదు. మధ్యతరగతి బతుకులు 5 లక్షలు ఒకేసారి ఎలా కడతాను సార్? అప్పటికీ మా పాప చెస్ కాంపిటీషన్లో గెలిచి 2 లక్షలు తెచ్చింది. మీ మేనేజర్ నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. శ్రీరామ్ నన్ను చీట్ చేశాడు, వాణ్ణి వదలకండని మా ఎస్ఐ గారితో చెప్తుంటే నేను విన్నా. నేను చీటర్ని కాదు సార్, నా టైం అలా ఉంది. కూతురు కాలాపరేషన్ కోసం నువ్వు అలా చేశావు. నిన్ను కాపాడాలని నీ కూతురు చెస్ కాంపిటీషన్లో గెలిచింది. మంచి తండ్రి కూతుళ్ళయ్యా మీరు. అవును సార్, మా సుజాత అంటే నాకు ప్రాణం. అది మా అమ్మ పేరు. నేను అన్నం తింటున్నా, నిద్రపోతున్నా నా పాపే గుర్తుకొస్తుంది. తను కూడా అంతే సార్. సార్, మీరేమనుకోకపోతే ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఒక్క కాల్ సార్, ప్లీజ్. మీ అమ్మాయితో మాట్లాడాలా? అవును సార్. థ్యాంక్ యూ సార్. హలో,
ఎవరు? మీనా? బావా, భోంచేసావా? ఎలా ఉన్నారు? ఎలా ఉంటాం బావా? మీనా, సుజీ ఎలా ఉంది? సుజీని చూడాలనుంది మీనా, కానీ నన్నిలా చూస్తే అది తట్టుకోలేదు. అందుకే తీసుకురావద్దన్నాను. బావా, మీనా, నేనొచ్చేస్తానని సుజీకి నచ్చజెప్పు. సరిగ్గా భోంచేయదు, దగ్గరుండి తినిపించు నువ్వే. మీనా, బావా, నువ్వే దాన్ని ఏదో రకంగా ఓదార్చాలి, సరేనా? నీ విషయంలో అది ఎవ్వరి మాట వినదు. అదేంటి? నువ్వు తిరిగి రావాలని దేవుడికి మొక్కుకుంది బావా. నోటొక్క బిందెలు నీళ్లు మోసి స్వామి వారికి అభిషేకం చేసింది. ఎందుకు వెళ్ళనిచ్చావు? అసలే చిన్నపిల్ల, దానికేమైనా అయితే? అది వినదు. నీలాగే మొండిది బావా. నాన్న ఎప్పుడొస్తాడు అని కలవరిస్తోంది. సరే, ఒకసారి సుజీని పిలు. ఏమైంది మీనా? బావా, బావా, అది తనతో మాట్లాడాలని చెప్పు. నా కోసం ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోవద్దని బాగా తిడతాను. పిలు. బావా, సుజీ లేదు. స్కూల్కెళ్ళిందా? మరి ఎక్కడికెళ్ళింది? తెలీదు బావా. మీనా, తెలియకపోవడం ఏంటి? అది వెళ్ళుంటే నీకోసమే వెళ్ళుండాలి. నువ్వు తిరిగొచ్చేదాకా ఊరుకోదది. తెలియకపోవడం ఏంటి? ఏంటి మీనా? వెళ్ళు, ముందు వెళ్ళి తను ఎక్కడికెళ్ళిందో చూడు. అలాగే బావా. సుజీ, ఏంటమ్మా ఇలా చేశావు? మేడం, ఇవి మన ల్యాండ్కి సంబంధించిన ఫైల్స్. మీరు ఒకసారి చూస్తే ఆడిట్కి పంపాలి. తర్వాత చూస్తాను, అక్కడ పెట్టండి. అలాగే మేడం. గుడ్ మార్నింగ్ సార్. సారీ మేడం, నేను ఆ జాబ్కి రిజైన్ చేస్తున్నాను. తెలిసింది. లోపల మీరు ఎంత సఫర్ అవుతున్నారో తెలుస్తుంది. తెలిసి మీరేం చేశారు? చేతకాని వాళ్ళలా రాజీనామా చేసి వెళ్తున్నారు. నేను చేతగాని వాడిని కావచ్చు, కానీ నా డిపార్ట్మెంట్ కాదు, మరో ఆఫీసర్ వస్తాడు. ఎప్పుడొస్తాడు? ఆ సైకో చేతిలో నా పాప, ఇంకొంతమంది పిల్లలు ప్రాణం పోగొట్టుకున్నాక? సార్, మీకు చేతులెత్తి మొక్కుతాను. మా శ్రీనిధి దొరికేదాకా మీరు రిజైన్ చేయకండి. మా మేడం గారి బాధ చూడలేకపోతున్నాను. లేదు వెంకట్, ఆ సైకోగాడు నాకు 48 గంటల టైం ఇచ్చాడా? వాడి చేతిలో నేను ఓడిపోయాను. ఇంకా గంట ఉంది కదా సార్. ఈ 1 అవర్లో కూడా ఆ క్రిమినల్ పిల్లల ప్రాణాలతో ఆడుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఆ సైకోగాడి ముందు ఓడిపోయానని తెలిస్తే వాడి ఈగో సాటిస్ఫై అయ్యి పిల్లల్ని చేయడం. ఏమో సార్, మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ వెళ్ళిపోతున్నారంటే బాధగా ఉంది. ఉంటాను.
ఇంకా మీరెందుకు? మీరు బయలుదేరండి. ఆ సైకో గాడి గురించి ఏ చిన్న ఆధారం కూడా పట్టుకోలేకపోయారు. వాటర్ తాగొచ్చా? ఈ ఫైల్స్ ఏంటి? మా ల్యాండ్ డాక్యుమెంట్స్ ఆడిట్కి సబ్మిట్ చేయాలని మా మేనేజర్ వెంకట్ ఒకసారి చూడమని ఇక్కడ పెట్టాడు. ఈ ముళ్ళేంటి చాలా పకడ్బందీగా వేశారు? నేను ఒకసారి చూడొచ్చా? దేనికి? వీటిలో ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చెప్పేసి. అంటే ఆ సైకోగాడు మా ల్యాండ్స్ కొన్నాడనా? ఏమో, మీరు ఒప్పుకుంటే ఒక స్నాప్ తీసుకుంటాను. మిస్టర్ భగత్, మీ అసమర్థతను కవర్ చేసుకోటానికి ఆధారాల పేరిట వీటిని చూస్తున్నారా? చెప్పండి, దేనికి ఫొటోస్ తీస్తున్నారు? చెప్తాను. అరే, సేమ్ ముడేసినట్టు నాకు రావట్లేదే. ఎలా వేయాలి? అది మా వెంకట్ చూసుకుంటాడు, మీరు వెళ్ళండి. థ్యాంక్స్. దేనికి? నా రాజీనామాని పోస్ట్పోన్ చేసినందుకు. వాట్ యు మీన్? ఆ సైకో గడిచిన టైంని పొడిగిస్తున్నా. ఫైల్ క్లోజ్. ఏం చెప్తున్నాడు ఇతను? ఎవరమ్మా నువ్వు? శ్రీరామ్ గారి అమ్మాయిని. ఓహో, ఎందుకొచ్చావు? మేనేజర్ గారిని కలవాలి. దేనికి? ఆయనతోనే చెప్తాను. సరే. సార్. ఏంటి? శ్రీరామ్ గారి అమ్మాయి వచ్చింది సార్. దేనికి? మీతో మాట్లాడాలంట. ఏం మాట్లాడుతుంది? మా నాన్న నా కోసం ఖర్చు చేశాడు, క్షమించండి, జైల్లో ఉన్న మా నాన్నను విడిపించండి అంటుంది, అంతేగా? అసలు ఈ పాపను కూడా శ్రీరామే పంపించుంటాడు. అంత డ్రామా. డబ్బులు వాడేసుకోవడం, తర్వాత కళ్ళబుల్లి కబుర్లు చెప్పి సెంటిమెంట్ ప్లే చేయడం. సార్, ఇంతకా పాప కలవనని చెప్పు. అసలు ఆ పాపను ఆఫీసులోకి ఎందుకు రానిచ్చావు? వచ్చాక తెలిసింది సార్. బయటికి పంపు, ఇంకెప్పుడు రావద్దని చెప్పు. అలాగే సార్. అది సారు బిజీగా ఉన్నారు, నిన్ను వెళ్ళమన్నారు.
కలవడం కుదరదంట. అరే ఇదేంటి? నా వల్ల మీరు మాట పడ్డారు, నన్ను క్షమించండి. శివ, శ్రీనాథ్ సార్, ఆ సైకో కోడ్ ఫైల్స్, ఐ మీన్ ఆ పిల్లలు మిస్ అయ్యారే, ఆ ఫైల్స్ మొత్తం నా టేబుల్ మీదకి రావాలి. కమ్ ఆన్ క్విక్. ఓకే సార్. అవును సార్, రిజైన్ చేస్తానని చెప్పారు. మనసు మార్చుకున్నారేమో, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు సార్ ఒక్కరే డీల్ చేయగలరు. అవును. సార్, సార్కి ఏదో క్లూ దొరికినట్టుంది. నాకు అదే అనిపిస్తుంది. ఇక్కడి నుంచి రాఘవపురం ఎంత దూరం? నియర్లీ 50 కిలోమీటర్స్ ఉంటుంది సార్. ఓకే. నువ్వు ఇంకా పోలేదా? సార్ కలవనని చెప్పారు కదా. మేనేజర్ గారిని కలిసే వెళ్తాను. అది కుదరదమ్మా, ఆయన మీ నాన్నగారి మీద చాలా కోపంగా ఉన్నారు. ఆయనకి కోపం రావటంలో తప్పులేదు, కానీ మా నాన్న ఏ తప్పు చేయలేదు. అవన్నీ సరే, సార్ గురించి నీకు తెలియదు. మా నాన్న గురించి కూడా ఆయనకి పూర్తిగా తెలియదు అనుకుంటా. ఆయన ఒకసారి చెప్తే అంతేనమ్మా. నేను చెప్పాల్సింది చెప్తాను. ఆయన వినరు. ఆయన వినరు, నీ ఇష్టం. కేసు విత్డ్రా చేసుకోమంటావా? అది జరగని పని. ఆ సైకో దొరికాడా? కార్తీక్, నా బట్టలు బ్యాగు బయట పడేశావు. అవును, నువ్వు ఇంట్లోకి రాకు.